అశ్వకాస అంటారు. అంటే గుర్రపు స్వారీ చేయడంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్తారు. అంటే కామ్ అనబడే ప్రాంతంలో నివసించారు కాబట్టి వీళ్ళని అందరూ కూడా కమ్మాస్ అని అనడం మొదలుపెట్టారు. ఎక్కడ? హిందూకుష్ అనండి, ఆఫ్ఘనిస్తాన్ అనండి, అక్కడ నివసించే క్షత్రియులు వీళ్ళు. తరువాతే వీళ్ళను చౌదరీస్ అన్నారు. ఈ చౌదరీస్ అంటే ఏంటి? చతుర్దరి అంటే చతుర్ అంటే 4. ఈ 4 అన్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళు ఒకానొకప్పుడు ఈ గుర్రపు స్వారీ అనేది అద్భుతంగా చేస్తారు, వీళ్ళ దగ్గర అద్భుతమైన గుర్రాలు ఉండేవని చెప్తారు చూసారా. కాబట్టి వీళ్ళను ఈ చతుర్దళాలలో అంటే 4 దళాలలో కూడా వీళ్ళను కమాండర్లుగా అప్పట్లో రాజులు నియమించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు క్షత్రియులు అనే ఆ స్టేటస్ను పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కమాండర్లుగా తమ రాజ్యం కోసం యుద్ధం చేశారు. వీళ్ళు ఏకంగా అలెగ్జాండర్ ద గ్రేట్ అనబడే అలెగ్జాండర్ను కూడా వీళ్ళు ఎదిరించి యుద్ధాలు చేశారు. అతను వీళ్ళ ఈ గుర్రపు స్వారీ చేసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడని చెప్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గుర్రాలు అనండి, ఏనుగులు అనండి, అలాగే మీకు సైన్యం